శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గత ఎపిసోడ్ మొదటి భాగంలో హనుమంతుని జన్మరహస్యాల్లో మొదటి భాగమైంది. కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు హనుమంతుని జన్మరహస్యాల్లో రెండవ భాగంలోకి వెళదాం. మొదటిగా ప్రార్థన. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి ఎప్పుడూ తన సోదరునికనే ఎక్కువగా భావిస్తూ చూసేవాడు. శ్రీరామచంద్రుడికి హనుమంతుని మీద ఎనలేనటువంటి ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడో కూడా చెప్పలనవి కానటువంటి ప్రేమ ఉండేది రాముడికి హనుమంతుడు. ఎందుకంటే అలాగే హనుమంతుడికి రాముడంటే అంతటి అపారమైనటువంటి భక్తి. రామదాసయ్యుడు, రాముడు నామాన్నే తలుచుకుంటూ ఉండేటువంటి ఆ రామభక్తుడు హనుమంతునితో ఒకసారి రామచంద్రుడు హనుమంతు అన్నట్ట, ఉపకారేణ సుగ్రీవః రాజ్యం కాంక్షన్ విభీషణ నిష్కారణస్త్వం హనుమన్ త్వమేవాతః ప్రమోదకః. అని దాని అర్థం ఏంటంటే, ప్రత్యుపకారార్థమై సుగ్రీవుడు, అంటే తన అన్నని చంపాను కాబట్టి దానికి ప్రత్యుపకారంగా సుగ్రీవుడు, రాజ్యకాంక్షతో విభీషణుడు, సరే లంకా నగరానికి తాను రాజు అవ్వచ్చు తన అన్న తరువాత అనేటువంటి కాంక్ష, నాకు యుద్ధంలో సహకరించారు రావణాంతానికి. నీవు మాత్రం ఎటువంటి కారణం లేకుండా నాకు సహకరించి నాకు ఎంతయో ప్రీతిభాజనుడవైనావు. కాబట్టి ఇందుకు బదులుగా నీకేదైనా నేను ఇవ్వాలి కదా. సర్వస్వభూతం గృహీష్వ పరిష్వంగం మయా కృతం వరం దదామి పింగాక్ష సర్వకార్యపరో భవ త్వనంత్రం చాపినాం నిత్యం త్వన్నామస్మృతికారిణాం త్వద్రూపపూజకానాం చ సర్వకార్యపరో భవ. నా సర్వస్వంగా భావించాను కాబట్టి నేను ఇంతవరకు సీతకు మాత్రమే ఇచ్చినటువంటి నా యొక్క హృదయ కౌగిలిని నీకు ఇస్తున్నాను. అంతేకాదు నీకు కొన్ని వరాలు కూడా ఇస్తాను హనుమా. ఎవరైతే నీ నామాన్ని జపిస్తారో, ఎవరైతే నిన్ను సదా స్మరిస్తారో, అలాగే నీ రూపాన్ని ఎవరైతే అర్చిస్తారో వారికి నీవు సర్వకార్య సిద్ధిప్రదుడు అవుదువుగాక అని ఆత్మానందంతో శ్రీరామచంద్రుడు హనుమంతుని ఎలా అనుగ్రహించాడంటే చూడండి. మత్కథా వీక్షితా యావత్ యావత్ పర్వత సంస్థితిః యావత్ చంద్రశ్చ సూర్యశ్చ తావత్ త్వం సుఖితో భవ పశ్చాచతుర్ముఖో భూత్వా సృష్ట్యా లోకాన్ యథా విధి త్రిలోకవాసిభిర్స్వార్థం మత్స్యరూపముపైష్యసి. లోకంలో రామకథ ఉన్నంత వరకు, అలాగే పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు నీవు చిరంజీవిగానే ఉండుదుగాక. ఆ తరువాత కల్పంలో భవిష్యత్ బ్రహ్మవై లోకాలను సృష్టించి పాలించి ఆ కల్పాంతంలో నా యొక్క సాయుధ్య ముక్తిని పొందుతావు అని మొదలుగా రామచంద్రుడు అనేక వరములు పొందిన మహిమాన్వితునిగా ఆంజనేయుని చేయగలిగాడు. అది ఆంజనేయుని యొక్క గొప్పతనం. అడగకుండానే వరాలు ఇవ్వటం అనేది ఆయన, అడగకుండానే ఆశించకుండానే వరాలు పొందినవాడు హనుమంతుడు. హనుమాన్ చాలీసా పుట్టుక గురించి ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో మనం తెలుసుకుందాం.
వారణాసిలో నివసిస్తున్నాడు సంత్ తులసీదాస్. రామనామగాన నిరతుడై బ్రహ్మానందంలో తేలియాడుతుండేవాడు. మహాత్ముడైన వారి సన్నిధిలో మహిమలు వెలువడుతూ ఉంటాయి. వారి ప్రభావం వలన ప్రభావితులైన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా రామనామ భజన పరులు కావడం జరుగుతున్నది. అయితే భగవంతుడి పట్ల కాకుండా తమ నమ్మకాల పట్ల మాత్రమే మొండి పట్టుదల గల ఆ మత గురువులకు ఇది కంటకింపుగా ఉన్నది. వారు తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని, మన మతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషా వారికి పంపుతుండేవారు. ఇది ఎక్కడైనా సహజం. అసూయ ద్వేషాలు, ఈర్ష్యా ద్వేషాలు అంటే ఇవే, ప్రతి మతంలో ఉండేవే. ఏ మతం దీనికి భిన్నం కాదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఉన్న ఒక సదాచారవంతుడైనటువంటి గృహస్థు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు. వారిద్దరూ చిరకాలం చిలక గోరింకాల్లాగా అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తూ ఉన్నారు. కానీ కాలానికి ఈ సుఖదుఖాలతో పని లేదు కదా. విధి వక్రీకరించి పాపం హఠాత్తుగా యువకుడు కన్నుమూశాడు. ఆ అమ్మాయి గుండె పగిలి ఘోరంగా విలపిస్తున్నది. తల బాదుకుంటూ విలపిస్తున్న తల్లి శోకానికి అందరి గుండెలు ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవు. కనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవాన్ని పాడ మీద పడుకోబెట్టి మోసుకొని వెళుతూ ఉంటే ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకొని వెళ్లకుండా అడ్డుపడి రోదిస్తూ ఉండడంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర అలా సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమయానికి అక్కడ ఇంటి వద్ద పట్టుకున్న వారిని విదిలించుకొని మృతుని భార్య పరుగు పరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగినటువంటి ప్రేరణతో ఆశ్రమంలోనికి పరిగెడి ధ్యాన స్థితిలో ఉన్నటువంటి తులసీదాసు గారి యొక్క పాదాలపై పడి విలపించడం మొదలుపెట్టింది ఆమె. గాజులు కాలి అందెల శబ్దం విన్న తులసీదాసు గారు దీర్ఘ సుమంగళీ భవ అని కళ్ళు తెరవకుండానే దీవించేశాడు. దానితో ఆ యువతి మరింత బిగ్గరగా ఏడుస్తూ ఉండడంతో ఒక్కసారి కళ్ళు తెరిచినటువంటి సంత్, అమ్మా, నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లి, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని అడిగట. అప్పుడు ఆమె, తండ్రి, నాలాంటి నిర్భాగ్యురాలని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కు కూడా వ్యర్థమయ్యిందని బాధపడుతున్నాను అని దుఃఖిస్తూ పలికిందట. అమ్మా, నా నోట నేను పలికింది కాదు, ఆ సాక్షాత్ ఆ శ్రీరాముడే అసత్యం పలికించడే. ఏమైందమ్మా అని అడిగాడు అనునయిస్తూ. తండ్రి, నాకింకెక్కడిది సౌభాగ్యం? అదిగో నా తలరాత నా పసుపు కుంకుమలను మంటలలో కలిపేందుకు వెళ్ళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళి శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్యా, కొద్దిగా ఆపండి అని ఆపి ఆ శవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని అలా ఒక్కసారి చల్లాడు ఆ శవం మీద. దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అది చూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారట. దీనితో ఇక ఆయన గురించి మరింత ప్రాచుర్యం జరిగి తండోపతండాలుగా జనం వారిని దర్శించి రామనామాన్ని స్వీకరించి జపించడం ఎక్కువైపోయింది. ఇప్పుడు అవకాశవాదులు ఉంటారు కదా, ఇదే అదునుగా భావించిన ఇతర మత గురువులు ఢిల్లీ పాదుషా వారికి స్వయముగా వెళ్ళి
తులసీదాస్ రామనామము గొప్పదని చెబుతూ మన మతస్థులను అమాయకులను మోసం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు చేశారు. రోజు ఒకసారి కాకుండా ఒకసారైనా మాట వింటారు కదా. దానితో ఢిల్లీ పాదుషా విచారణ కోసం తులసీదాస్ గారిని ఢిల్లీ దర్బారుకు పిలిపించారు. అన్నాడు, తులసీదాస్ గారు, మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట, నిజమేనా అని పాదుషా ప్రశ్నించాడు. తులసీదాస్, అవును ప్రభు, సృష్టిలోని సకలానికి ఆధారమైనటువంటి రామనామ మహిమను వర్ణించనెవరితరము. అలాగా రామనామముతో దేనినైనా సాధించగలవని చెబుతున్నారట, ఏది నిజమేనా? అవును రాజా అన్నాడు. అయితే రామనామముతో సాధించినది ఏమున్నది? మరణాన్ని సహితం జయించగలదని చెప్పారట. అవును ప్రభు, రామనామానికి తిరుగు ఏమున్నది? సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము, దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి, అప్పుడు నమ్ముతాను. క్షమించాలి ప్రభు, జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారంగా జరుగుతాయి, మన కోరికలతో కాదు అన్నాడు. చూడు తులసీదాస్జీ, మీరు మీ మాటను నిలుపుకోలేక, మీరు చెప్పే అబద్ధాలను నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నారు. మీ యొక్క రామనామము మీరు చెప్పినవి అబద్ధాలని చెప్పండి, వదిలేస్తాం అని పాదుషా చివరికి, తులసి, నీకు ఇది చివరి అవకాశం ఇస్తున్నాను. రామనామ మహిమ అబద్ధమని చెప్పి ప్రాణాలు దక్కించుకుంటావా, లేదా ఈ శవాన్ని బ్రతికించి నీ ప్రాణాలు కాపాడుకుంటావా అని మొండిగా ఆజ్ఞాపించాడు పాదుషా. అప్పుడు తులసీదాస్, ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించాలని మనసులో రామునికి మనవి చేసుకొని ఇక ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అది తనను ధిక్కరించటమని భావించినటువంటి పాదుషా, ఎందుకని మౌనంగా అసలు ఏం సమాధానం చెప్పడం, అలా ధ్యానంలో వెళ్ళిపోతే అనిపిస్తుంది కదా, వెంటనే తులసీదాసుని బంధించమని ఆజ్ఞాపించాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించవచ్చే సైనికుల వద్ద, ఇతర సైనికుల వద్ద ఆయుధాలు లోక్కొని వారికే గురిపెట్టి అందరినీ కదలకుండా చేశాయి. సభికులు ఏ కోతి మీద పడి కరుస్తుందో అనేటువంటి భయంతో హడలిపోతూ ఉన్నారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది. దీనికి కారణమేమిటా అని చుట్టూ చూడగా సింహద్వారం మీద ఆసీనులైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులికించిన సంత్ తులసీదాస్, జయ హనుమాన జ్ఞాన గుణసాగరా అంటూ అసలు అయాచితంగా వచ్చేసిందన్నమాట. 40 దోహలతో ఆశువుగా వర్ణించాడు. దానితో ప్రసన్నుడైన పవనసుతుడు, తులసీదాస్, నీవు రచించిన ఈ స్తోత్రంలో మాకు ఆనందమైనది, నీకేమి కావాలో కోరుకో అని అడిగాడు. అయితే మహాత్ములు ఎప్పుడూ తమ స్వార్థం కోసం కాక లోకక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తారు కనుక, తండ్రి, ఈ స్తోత్రంలో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయం ఇవ్వాలని విన్నవించుకున్నాడు. దానితో మరింత ప్రియం కలిగిన స్వామి, తులసి, మాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్తోత్రంతో మమ్ము ఎవరైతే స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనుపై నెరవేరుస్తూనే ఉన్నది. సరే, ఎప్పుడైతే ఈ కోతుల మూక ఒక్కసారిగా దాడి చేసిందో అలా 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 పాదుషా వారి చేత చేరింది. అంతే, ఈ తులసీదాసు మీద రెక్క వాళ్ళ ఎదురుగా హనుమంత్ దర్శనం, పాదుషాలో మార్పు వచ్చింది. అయ్య నిజమే, ఇతడు రామనామంతో రాముడు హనుమంతునే తప్పించినవాడు, ఇతను సాధారణమైనటువంటి వాడు, సంత్ తులసీదాస్. అప్పటి వరకు తులసీదాస్ కాస్త సంత్ తులసీదాస్గా
ప్రసిద్ధుడయ్యాడు. పాదుషా వారు ఆయన పాదాలు నమస్కరించి క్షమించమని వేడుకొని ఇంకా ఆ రోజు నుంచి ఆయనకి కావలసినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేసినట్టు గొప్పతనం నిరూపించుకున్నాడు పాదుషా. ఆ తర్వాత జరిగింది మనకు తెలిసిన కదా, హనుమాన్ చాలీసాకు ఇది ఒక ప్రేరణ అయింది ఈ ఇన్సిడెంట్. అటువంటి హనుమాన్ చాలీసా రాయడానికి కారణం దాని యొక్క గొప్పతనాన్ని మనం విన్నాము. తరచూ ఇంట్లో ఎప్పుడైనా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, లేదా మనస్పర్ధలతో గొడవ పడుతుంటే, లేదా సమస్యలు వస్తుంటే రామ భజన చేస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి యథాశక్తి శ్రీరామనపం జపం చేయాలి. వీణ వాయిస్తున్న హనుమంతుని చిత్రమైతే ఇంకా మంచిది. ఇది హనుమాన్ చాలీసాకు సంబంధించింది. నెక్స్ట్ శ్రీ పంచముఖాంజనేయ అవతారం. ఈ స్వామి 5 ముఖాలతో 10 భుజాలతో 10 ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం. పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతూ ఉంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు. స్వామి 10 చేతులతో కత్తి, డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, గిరి, హలము, కోడు, సర్పము, వృక్షము కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి జ్ఞానదీపాన్ని వెలిగించి మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణుడని రుద్రావతారం. ఈ అవతారమూర్తిని విభీషణి కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంత బలసంపన్నుడైన నీలుడు సకల శాస్త్ర పారంగతుడు, ధర్మాచరణం పట్ల అనురక్తి గలవాడు, సంపదలతో కుబేరునికి ధీటైనవాడు. అయినప్పటికీ నీలునికి సంతృప్తి కలగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని స్వీకరించాలన్న తపన. ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, తండ్రి, మనకు సంపదలకు వైభవాలకు లోటు లేదు, కానీ ఎంత ఉన్నప్పటికీ మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనస్సు ఎంతో వేదనకు గురవుతుంది. విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నీవు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్య దైవం. అయినప్పటికీ నువ్వు వాటిని సాధించలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే నువ్వు నాకు ఇప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రి అని పలికాడు. కొడుకు మాటలు విన్న విభీషణుడు, పుత్ర, రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు. అదే మనకు సర్వానందదాయకమైనది. దానిని మించిన సిరి సంపదలతో మనకేమి? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కాదు నాయనా. అందువలననే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం ఉన్నట్లయితే వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం గనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి వారు ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది. దాని ద్వారా లోకోత్తర శక్తులను పొందగలిగితే అటుపై నీ కోరిక నెరవేరుతుంది అని హితవచనాలు పలికాడు. సరే, తండ్రి ఆజ్ఞను శిరసా వహించిన నీలుడు తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి 12 సంవత్సరాలు భక్తి ప్రపత్తులతో సేవించి గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, నాయనా, నీ కోరిక నెరవేరాలంటే అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికి తోడు ఒక వ్రతం గురించి కూడా చెప్తాను. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆంజనేయుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అని తెలిపి దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి వ్రతం కూడా చేయించాడు.
నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి ధ్యాన నిమగ్నుడయ్యాడు. కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకై సంతుష్టుడైన హనుమంతుడు పంచముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, భక్త నీల, నీ కోరిక త్వరలో నెరవేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత ఆప్తమిత్రుడు, ఆత్మబంధువు కంటే కూడా ఎక్కువ. అందుకే నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయ్యావు. నువ్వు కోరుకున్న విధంగానే చింతామణి మొదలైనటువంటి దివ్య సంపదలు నీకు సొంతమవుతాయి. వాటితో పాటు శీల సౌందర్యాది విశేష గుణనిధి అయిన వసుంధరిని కూడా పొందగలవు. అందుకే ఈ పవిత్ర క్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుంది అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు తల్లిదండ్రులకు మొక్కి వారి యొక్క ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశాన్ని వినిపింపజేశాడు. ఓయి ఇంద్ర, గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బంధింపబడ్డావు. ఇప్పుడు విభీషణ కుమారుడైన నేను నీతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నాను. నాతో యుద్ధం చేసి పరాభవింపబడతావా, లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా నువ్వు నాతో యుద్ధం చేయలేవు గనుక ఆ దివ్య రత్నాలను నాకు ఇచ్చి బ్రతికిపో. ఈ విధంగా నీలుని యొక్క సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దూవుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధ సామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల వేల కోట్ల కొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలా ఉంటే నీలుడు ఒక లెక్క. అందుకే ఈ దూతను శిక్షించి పరాభవించి పంపించండి అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉదంతాన్ని చెప్పగా ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధ పేరుని మోగించాడు. దేవతలకు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలునిపైకి ఉరికి, ఓయి నీలా, వాలినా పుత్రుడు, అతడు నీ పెదనాన్నను చంకలో పెట్టుకొని సప్త సాగరాలలో ముంచగా ఎలాగో ప్రాణాలను దక్కించుకొని బ్రతికిన విషయం నీకు తెలీదా అని ఇంద్రుడు చెబుతుంటే నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేస్తే ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచివేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృంభించగా నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. ఆ తరువాత నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలుతో, ఓ ఈ నీలా, నీ తండ్రి రామభక్తుడు. రాముడంటే శ్రీ మహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు ఈ ఇంద్రుడు. అందువలన ఇతడు నీకు మిత్రుడే గాని శత్రువు కాదు. ఇతనితో తగవులాటవద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటినీ నేను నీకు అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. పూర్వం అత్రి మహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తూ ఉండేవాడు. ఆ మహనీయుని నేత్రాల నుండి ఒక దివ్యమైనటువంటి తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు అందులోని వృక్షాలతో కూడి పలు రీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్య తేజాన్ని
రెండు రాశులుగా విభజించినచో అందులో నుండి సౌందర్య నిధియోగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి అంది త్రిభువన సుందరి అయిన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృత స్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడా గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వలన మాకు కూడా గౌరవపాత్రుడవయ్యావు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పడమే కాకుండా మహత్తర శక్తి సంయుతమైనటువంటి హనుమద్వ్రతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తు సంపదలతో పాటు సౌందర్యరాశి అయిన వనసుందరిని కూడా అర్పింపజేశాడు నీలుడు. ఆ విధంగా హనుమంతుని యొక్క అనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలలో నీలుడు హనుమంతుని యొక్క భక్తులలోనూ అగ్రగణ్యుడయ్యాడు. నీలునికి హనుమంతుడు చాలా ఇష్టం. పైగా ఎప్పుడు అనుగ్రహించాడంటే నీలుడికి హనుమంతుడు మాఘమాసం ఆరుద్ర నక్షత్రంతో కూడిన రోజున ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది. రావణవధ జరిగిన తరువాత లోకాలకు దుష్టరాక్షస పీడ విరగడైందని శ్రీరామచంద్రుణ్ణి తృప్తిపరుస్తూ సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. శ్రీరామచంద్ర, రావణ సంహారం జరిగిందని నువ్వు తృప్తిపడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేల వేల యోజనాల దూరంలో శతకంఠుడనేటువంటి రాక్షసుడు తిరుగుతున్నాడు. కడుదుష్టుడైన ఆ రాక్షసుడు మహాబలశాలి, ఎవరికైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడా సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వం సిద్ధించినట్లవుతుంది. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి చివరకు ఆ రాక్షస సంహారానికి ఆంజనేయుడే తగినవాడని నిర్ణయించి హనుమను పిలిచి, హనుమ, ఆకాశవాణి పలుకులను విన్నావు కదా, రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు అని ప్రేరేపించాడు. అసలు శ్రీరామాజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను 1000 యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో సముద్రాలన్నీ కప్పివేయబడి భూమి నుంచి దివికి దారి ఏర్పడటమే కాకుండా ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటి బిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరిక్షంలో గల శతకంఠుని నగరం కనపడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాల వలె ఉన్నప్పటికీ వాయునందుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేశాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేటట్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్టు చేశాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖండిస్తున్నప్పటికీ ఆ తలలు మిరి జనిస్తూనే ఉన్నాయి. అప్పుడు ఆ రాక్షసుడి రక్తపు బొట్టు నేలపై పడుతుండగా వాటి నుంచి మిక్కిలి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవిస్తూనే ఉన్నారు. వారితో పోరాడిన శ్రీరాముడు విసిగి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేక మంది అక్కడుండేవాళ్ళు మూర్ఛపోయారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది. సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి హనుమంతుని 12 మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్ఠతో జపించగా హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృంభించాడు.
ఆంజనేయ స్వామి పంచముఖం మూర్తి అయి వెలుగొందుతూ రాక్షసుడి మాయాశక్తులను వీక్షిస్తూ అతని కదలికలన్నింటినీ అరికట్టాడు. ఆయన ప్రతి వదనలో 3 కళ్ళున్నాయి. 10 భుజాలలో 10 ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలు విధాలైన రూపాలను ధరించగా ఆంజనేయుడు కూడా అన్ని రూపాలను ధరించాడు. సీతామాత కూడా యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించింది. ఆంజనేయుని అభ్యర్థన వినినటువంటి సీతాదేవి కూడా యుద్ధానికి సిద్ధపడింది. పతిదేవుని తలుచుకొని శక్తి స్వరూపిణిగా మారి శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు శ్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున సీత వదిలినటువంటి దివ్యాస్త్ర ప్రభావానికి నేల కొరిగాడు. ఇదియే పంచముఖాంజనేయ స్వామి యొక్క మహిమాన్విత గాథ. ఈ విధంగా ఆంజనేయ జన్మ రహస్యాలలో 2వ భాగం ముగిసింది. ఇక 3వది తరువాయి భాగం. శ్రేయకాంతాయ కళ్యాణనిదే నిదేద్రాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనప్రయమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.